BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. జూన్ 15 శనివారం ఉదయం 11 గంటల సమయంలో 23 మంది ప్రయాణికులతో ఓ టెంపో ట్రావెలర్ బయలుదేరింది. ఇక మరికొన్ని గంటల్లో తమ గమ్యాలకు చేరుకుంటామనే లోపే ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆ టెంపో ట్రావెలర్ అదుపు తప్పి 200 మీటర్ల లోతులో ఉన్న ఓ భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లో చోటు చేసుకునే ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఈ విషయం తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఉదయం 11 గంటల సమయంలో 23 మంది ప్రయాణికులతో ఓ టెంపో రుద్రప్రయోగ వైపుగా బయలుదేరింది. అయితే ఈ వాహనం రైచోలి సమీపంలోని రిషికేష్ బద్రీనాథ్ హైవేపై వెళ్తూ ఉండగా అదుపు తప్పి పక్కనే ఉన్న 200 మీటర్ల లోతులో ఉన్న అలనంద నదీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు వాహనదారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత లోయలోకి దిగి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం ఏంటంటే ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ఏకంగా 14 మంది ప్రయాణికులు మరణించగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. ఇదిలా ఉంటే ఈ ఘోర ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సైతం స్పందించి ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్లో తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోపే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సిందే. ఏదైతేనే 14 మంది మరణించడంతో మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.